ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో ఎజ్రా 4:1 ఒక మాట రాయబడింది. ప్రియులారా, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనం అండి. అంతటా యోధా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులు అయిన వారు, చెర నివారణ అయిన వారి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయాన్ని కట్టుచున్న సంగతి విని ఆమేన్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దైవజనులారా, ఈ సహవాస కూడికలో మరి ప్రత్యేకమైనటువంటి సందేశం ఏంటి అంటే, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో వచనం 1 యోధా వాళ్లకును బెన్యామీనీయులకును విరోధులు ఉన్నారు అని వాక్యం మాట్లాడుతుంది. ప్రియరా, మనందరికి కూడా లోకంలో వైరం ఉంది. పరిచర్యలో ఉన్నటువంటి మనందరికి కూడా శత్రుత్వం బయట ఉంది. మనకు తెలుసో తెలియకో చాలామంది వైరులు మనకున్నారు, చాలామంది వ్యతిరేకులు మనకున్నారు. వ్యతిరేకత లోకంలో ప్రభావితంగా పనిచేస్తుంది. బైబిల్ మాట్లాడుతుంది, యోధా వారికిని బెన్యామీనీయులకును విరోధులు ఉన్నారు. ఈ విరోధులందరూ కూడా యెహోవా ఆలయాన్ని దేవుని జనాంగం మరలా కడుతున్నారన్న వార్త విన్నారు. విని మేము కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారు మనకు సాక్ష్యం ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చేస్తున్న పరిచర్య ద్వారా, మన సేవా తాత్పర్య విధానం ద్వారా మన విరోధులు కూడా దేవుని సంగతులను ఆలకించాలి. మన విరోధులు కూడా యేసును ఆశ్రయించేవారు కావాలి. భారతదేశంలో దేవుని మహారక్షణ కలగాలి. మన పరిచర్య విధానం మన దేశంలో మార్పులు తేవాలి. విరోధులందరూ మారాలి, శత్రువులందరూ మారాలి, నాస్తికులు మారాలి, వ్యతిరేకులు మారాలి. దేశంలో దేవుని కార్యాలు జరగాలి అంటే విరోధులు సువార్త వినాలి అంటే, ఆమేన్, శత్రువులు మార్పు చెందాలి అంటే, అంతేకాదు మేము కూడా మీ దేవుడిని ఆశ్రయిస్తాం అనే సాక్ష్యాన్ని మనతో ఉన్నవారు చెప్పాలి అంటే ఒక 4 మాటలు నేను తొందరగా చెబుతాను. మన విరోధులలో మార్పు రావాలి, మన పరిచర్య మాట్లాడాలి, మన సేవ పని చేయాలి, మనం దేవుని ఆలయాన్ని కడుతున్న సంగతి దేశమంతా తెలియాలి. ఆలయం కట్టడం అంటే కేవలం చర్చ్ బిల్డింగ్ కాదండి, జీవితాలను కట్టే పరిచర్య, కూలిపోయిన జీవితాలను లేపే పరిచర్య. ఈ సేవ దేని కొరకు అంటే మనందరమును కూడా పడిపోయిన బ్రతుకులు తిరిగి నిర్మాణం చేయబోతున్నాం. ఈ నిర్మించి ఈ పరిచర్య దేశమంతా వినిపించాలి. పలానా టౌన్ పాస్ట్ ఫెలోషిప్లో ఉన్న దేవుని సేవకుడు, లేక పలానా విజయనగర పట్టణ దేవుని దాసుడు, పలానా వ్యక్తి, పలానా యవ్వన బిడ్డ ఆలయమును కడుతున్నాడు, కుటుంబాలను కడుతున్నాడు, జీవితాలను కడుతున్నాడన్న సత్య వార్త విరోధులు ఆలకించేవారు కావాలి. మనం చేసేది కూల్చే సేవ కాదు, మనం చేసేది పడగొట్టే సేవ కాదు, మనం చేసేది పనికిరానిది కాదు, మనం చేసేది ఉత్కృష్టమైనది, మహోన్నతమైనది. మనందరం చేసేది కట్టే పరిచరణ. దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విరోధులు వినాలి, విరోధులు దేవుని ఆశ్రయించాలి, విరోధులలో మార్పుకు నాంది పలకాలి అంటే, దేశమంతా యేసుకు సొంతం అవ్వాలి అంటే, చూడండి, మొట్టమొదటి చూద్దాం ఒకసారి. మనం ఏం చేయాలి అంటే, దేవుని సేవకులారా, అదే ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయంలో వచనం 1 అండి. 3:1 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణాలకు వారు వచ్చారు. జనులందరూ ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచనం 64లో ఉంది, 42,360 మంది వారు ప్రయాణమయ్యారు. వచనం 64లో ఉంది, 42,360 మంది ప్రయాణమై ఆనాడు వచ్చినప్పుడు సత్యవాక్యం మాట్లాడుతుంది. ఇన్ని వేల మంది వస్తే గొడవ ఉంటుంది, ఎన్ని వేల మంది గుంపులుగా వస్తే తగువ ఉంటుంది. అప్పుడే బబులోను వారు విడిచిపెట్టారు. కొరేషు ప్రకటన వారు విన్నారు. ప్రేరేపించబడి ప్రభువు మహిమార్థమై బబులోనుని విడిచిపెట్టేసి యెరూషలేముకు తిరిగి ప్రయాణమయ్యారు. చాలా కాలం దేవుని పని మర్చిపోయిన వారు మరలా మందిరాన్ని నిర్మాణం చేద్దామని
ప్రేరేపించబడి నడిపించబడి సవాలు చేయబడి 42,000 మంది దాదాపుగా ప్రయాణమైతే వాక్యం రాయబడింది, వారు విస్తారంగా దేవుని సేవకి ఇచ్చారని రాయబడింది. విస్తృతంగా ప్రభువు సేవకి ఇచ్చారు. బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, కలిగింది ఇచ్చారు, సర్వాన్ని ధారపోసి వచ్చినప్పుడు 42,000 మంది పైబడి వచ్చినప్పుడు అంత పెద్ద సమాజం అంతా కూడా వారందరూ కూడా వారు యెరూషలేము కూర్చి ఏక మనసుతో వారు కూడుకున్నారు అని వాక్యం మాట్లాడుతుంది. 1,000 మంది ఉన్నారు కానీ ఒక్కరి మధ్యన కూడా డిస్టర్బెన్స్ లేదు. 1,000 మంది వచ్చారు కానీ ఒక్కరి మధ్యన పొరపచ్చలు లేవు, ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు. నేను గొప్పోడిని, నువ్వు చిన్నోడివి, నేను ఎక్కువిచ్చాను, నువ్వు తక్కువిచ్చావు, నేను మొన్నున్నాను, నువ్వు ఇప్పుడే వచ్చావు, నేను ముందు లైన్లో ఉన్నాను, వెనకున్నామని ఒక్క మాట ఆడుకోకుండా 42,000 మంది వచ్చిన వారు యెరూషలేములో కూడుకున్నప్పుడు వారు ఏక మనస్సుతో కూడుకున్నారు. విరోధులు దేవుని వార్త వినాలి, శత్రువులు సైతం మార్చబడాలి. మన కళ్ళ ముందే మన దేశంలో అద్భుతాలు దేవుడు చేయాలి అంటే మొట్టమొదటిగా ఈనాటి ఆఖరి కాలపు సమాజం ఏక మనస్సు కలిగిన వారు కావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈనాటి ఆఖరి తరములో మన సహవాసములో, మన సంఘములో, మన కుటుంబాలలో ఏక తాత్పర్యం లేకపోతే అద్భుతాలు జరిగించబడవు. ఎక్కడ ఏక మనస్సు ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఏక మనస్సు లేని చోట 1,000 మంది ఉన్నా ఓటమి తప్పదు. ఒక్కడు ఉన్నా ఆ ఒక్కడు కూడా ఏక మనస్సు ఉంటే వాడే దేవుని కొరకు గెలుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోజున టీపీఎఫ్లో ఉన్న మనమే కానీ, మన పరిచర్యలే కానీ, లేక మన స్నేహితులే కానీ, మన సంఘ సభ్యులే కానీ, ఎక్కడైతే మనం ఉన్నామో మనందరము కూడా కట్టే సేవకు వచ్చాం. బబులోనును విడిచిపెట్టి మనం వచ్చాం, ప్రేరేపించబడి మనం వచ్చాం, దేవునితో రేపబడి మనం వచ్చాం. వచ్చిన మన యొక్క పని ఏంటంటే యెరూషలేములో కూడుకోవాలి. ఎలా కూడుకోవాలి అంటే తలొక చోట, తలొక మాట, లేకపోతే భిన్నాభిప్రాయాలు, లేక వ్యత్యాసాలు, లేక ఆర్గ్యుమెంట్స్, లేక వాగ్వాదాలు కాకుండా మనందరము కూడుకున్న మనందరము కూడా ఏక మనస్సు కలిగిన వారమే కూడుకోవాలి. అదే సహవాసం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అసలు సహవాసం అంటేనే ఏక మనస్సు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఆల్ దే గ్యాదర్డ్ యాజ్ లైక్ వన్ మ్యాన్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఆల్ దే గ్యాదర్డ్ యాజ్ లైక్ ఏ వన్ మ్యాన్. 42,000 మంది కారు, వారు ఒక్కరేని వాక్యం మాట్లాడుతుంది. ఈ రోజున మనం 30 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. మనం ఎంతమంది ఉన్నా మనందరము ఒక్కరుగా మార్చబడితేనే ఈ పట్టణం ప్రభు కోసం పట్టబడుతుంది. మనం 10 మందిగా చెదిరిపోతే, మనం ఒకవేళ నిర్వీర్యమైపోయి ఐక్యత భంగమైతే ఏ కార్యాలు జరగవు. మనందరం ఏక తాటి మీదకు రావాలి, ఏక మనసు మనకు కలగాలి. యేసు ప్రభు వారు 3 సంవత్సరాల మాసాలు సేవ చేశారు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చి, మగ వాళ్ళకి నోరిచ్చి, చనిపోయిన బ్రతికించాడు. కానీ ఒకటి చేయలేకపోయాడు, అది ఏంటంటే ఏక మనసు తేలేకపోయాడు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఆర్గ్యుమెంట్స్ చేసుకొని శిష్యులు కొట్లాడుకుంటూ ఉండేవారు. ఆఖరికి తానే లేచి నడుముకు తువ్వాలు కట్టుకొని వారి పాదాలు కడిగి వారి పాదాలు తుడిచి ఎలాంటి బ్రతకాల పరిచర్య కోసం ఆయన మాదిరి చూపించి యేసు తను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా వారిలో మార్పు రాలేదు. అయినా మార్గంలో వెళ్తుండగా కొట్టుకున్నారు. అయినా వారిలో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నేను కేఫాని, నేను ఉరిమిడి వాడిని, నేను రొమ్మును ఆనుకునేవాడిని, నేను లేవీని, నన్ను ప్రభు నతానేల్ని పిలిచాడు, నాలో కపటం లేదని ఎవరి మట్టుకు వారే కొట్లాడుకుంటూ ఉంటే పెంతెకోస్తు పండుగ దినమున వారందరూ ఏక మనసుతో కూడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు దైవాత్మ క్రమనింప జరగగానే వారందరూ కూడా ఆత్మ మందంతో పటిష్టపరచబడ్డారు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆఖరి కాలములో ఈనాటి సంఘమునకు ఏక మనస్సు కావాలి, ఏకాత్మ కావాలి. పైనుండి దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. మన సంఘం మీదకు, మన పరిచర్య మీదకు, మన సేవల మీదకు దైవాగ్ని దిగి రావాలి. ఆదిమ కాలంలో వచ్చినటువంటి ఆ అభిషేకం ఈ కడవరి కాలం కూడా దిగి రావాలి. అవి జరగాలి అంటే మనందరం కూడా ఈ యెరూషలేములో, ఈ సహవాసములో, ఈ పరిచర్యలలో, ఈ కట్టే ప్రక్రియలో ప్రారంభ పునాది ఏంటంటే కట్టడం కాదండి, కట్టే మనసున్నవాడు ముందు ఏక మనసు కలిగిన వాడు కావాలి. వాడబడాలి అనుకునేవాడు ముందు ఏక సంధాగ్రహి కావాలి. దేవుని చేతిలో బాణంగా ఉందామనుకున్నవాడు తప్పకుండా వైమస్యాలకు దూరం కావాలి.
నేను దేవుడి రాయబారిగా దేశాన్ని మార్చాలి అని కంకణం కట్టుకునేవాడు తిరుగు లేకుండా అందరితో సమాధాన పడేవాడు కావాలి. అప్పుడే ఆ ఒక్కడి దేశాన్ని మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ 42,000 పై మంది ఉన్నారు. వాళ్ళందరిలో కొట్లాటలు లేవు. వాళ్ళు మనలాంటి వారే. అప్పుడే వాళ్ళు వచ్చారు. ఏదో భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ ఎవ్వరు అనుకోకుండా ఏక మనసుతో కూడుకున్నారు. చూడండి, అపోస్తుల కార్యాలు మనకు ఒక మంచి మాట కనబడుతుంది. అపోస్తుల కార్యాలు మరొక 20 minutesలో నేను 9:40 కల్లా వారికి ఇచ్చేస్తాను. 20 minutes. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం చదువుదామండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళాడు. యేసును వారికి ప్రకటించుచున్నాడు. ప్రజలందరూ విన్నారు. ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూశారు. ఫిలిప్పు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయింది. పక్షవాయు వారు, కుంటివారు స్వస్థ పొందారు. అందుకు పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. హల్లెలూయా, చదువు హల్లెలూయా. విజయనగర పట్టణానికి మిగులు సంతోషం కలగాలి అంటే మన పట్టణాన్ని పట్టి పిడుస్తున్న అంధకార చీకటి దురాత్మ ఈ యొక్క బలములన్నీ కూడా నిర్వీర్యం కావించబడాలి అంటే, పక్షవాయువు కలిగిన వారు, రోగులు స్వస్థత పొందాలి అంటే, ఈ పట్టణం రక్షణ పొందాలంటే మనందరము కూడా ఏక మనసుతో లక్ష్యముంచే వారం కావాలి. మనందరము కూడా ఒకే మనిషిమే కావాలి. ఎవరిని కదిపినా, ఎవరిని అడిగినా మనందరి భావం ఒకటే కావాలి. భారతదేశం మన తరములోనే యేసుకు సొంతం కావాలి. మనము చనిపోక ముందే ఇంత పెద్ద దేశమంతా యేసుకి అంకితం చేయబడాలి అంటే మొట్టమొదటిగా మనం ఏక మనస్సు కలిగిన వారం కావాలి. హల్లెలూయా. అందుకనే డిబేట్స్ మనకొద్దు, కాంట్రవర్సీ మనకొద్దు, తగువులు, ఆర్గ్యుమెంట్లు, వాగ్వాదాలు ఏమి మనకొద్దు. సత్యవాక్యం ప్రకటిద్దాం. మనందరం ఎవరైనా సరే మనం కలిసి కొడుకున్నప్పుడు భేదాలు మానేసి ఒక మనిషిగా ఉండగలిగితే తప్పకుండా దయ్యాలు వదిలిపోతాయి. హల్లెలూయా. రోగాలు బాగుపడతాయి. పట్టణంలో సంతోషం వస్తుంది. దుఃఖం కొట్టివేయబడుతుంది. విచారం తొలగించబడుతుంది. ప్రజలందరూ దీవించబడతారు. అవి జరగాలి అంటే ఈ ఉదయకాలం మందు మనమే ఏక మనసు కలిగిన వారం కావాలి. ఒకటవదిగా విరోధులు దేవుని వార్త వినాలి. విరోధులు దేవుని ఆశ్రయించాలి. విరోధుల గుండెలో భయం కలగాలి. దేశంలో మార్పులు రావాలి అంటే మొట్టమొదటిగా మనందరము కూడా ఏక మనసు కలిగి కూడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఉద్యమం రావాలి అన్నా, అద్భుతాలు జరగాలి అన్నా యుద్ధాలు చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంకపోతే ప్రయత్నాలు చేయాలి. దానికంటే మిన్నగా సార్వత్రిక సంఘం మొట్టమొదటిగా కలిసి కూడుకోవాలి. అరమరికలు పోవాలి. ఆమేన్. బలిపీఠం కట్టేటప్పుడు అది ఏకాండముగా ఉండాలి. హెచ్చుతగ్గులు కనబడకూడదు, బీటలు కనబడకూడదు, పగుళ్ళు కనబడకూడదు, బ్రేక్స్ కనబడకూడదు. అదంతా కూడా ఏకాండం కావాలి. ఈనాటి మనందరము కూడా ఒకే మనుష్యం కావాలి. ఈ పిల్లలు మనందరి సేవకులు కూడా ఒకే మనుష్యమైతే, మన స్వరం వినబడితే పట్టణం మార్చబడుతుంది, పట్టణం కదిలించబడుతుంది. ఒకటి ఏక మనసు కలిగి ఉందాం. తొందరగా మనం ముందుకెళ్దాం. రెండవదిగా దేశం ప్రభువు కోసం పట్టబడాలి, మారాలి అంటే అదే ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయంలో వచనం 2 అండి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో వచనం 2, 3:2. లేచి హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశంలో దేవుని మహారక్షణ కనబడాలి అంటే, మన కళ్ళ ముందు ఉద్యమం రావాలి అంటే, మన వైరులు మార్పు చెందాలి అంటే, నాస్తిక సమాజంలో దేవుని కొరకన సంగతులు వారి జీవితాల్ని కట్టి పడేయాలంటే ఒకటవదిగా ఈనాటి సంఘం ఏక మనసుతో కూడుకోవాలి. ఒకటి. రెండవదిగా ఏక మనసుతో కూడుకున్న వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీల దేవునికి, మహాదేవునికి వారు బలిపీఠమును కట్టినారు. ఆమేన్, ఆమేన్.
బలిపీఠమును కట్టినారు. ఈ రోజున ఉజ్జీవానికి కారణం ఐక్యత. 2, ఉజ్జీవానికి కారణం మనందరం ప్రార్థించేవారము కావాలి. బలిపీఠములు మరలా తిరిగి కట్టాలి. ఏ బలిపీఠం అయితే మన బ్రతుకులో లేకుండా పోయిందో, ఏ దర్శనాన్ని మనం పోగొట్టుకున్నామో, మన ప్రారంభ దినాల్లో ఎంత రోషంగా మనం బతికామో, చెయ్యి చాపకుండా, తల దించకుండా, రాజీ పడకుండా ఎంత దేవుని వాక్యం ప్రకటించామో, ఈ ఆఖరి రోజుల్లో మనందరం కూడా మహాదేవునికి బలిపీఠములు కట్టబద్దులం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన సహవాసంలో కూడా అది ఉండాలి. మన సంఘములో అది ఉండాలి. ఏ పరిచర్య అయితే డబ్బుతో కట్టబడుతుందో ఆ పరిచర్య గాలి వాన రాగానే కూలిపోతుంది. ఏ పరిచర్య అయితే ప్రార్థనతో కట్టబడుతుందో అది చిరస్థాయిగా ఉండి ఆ నాగములో ఎత్తబడుతుంది. 7 పెండ్లి విందులో ఉంటుంది. ఈ రోజున మన పరిచర్య మధ్యాకాశానికి ఎత్తబడాలి అంటే, 7 విందులో మనం ఉండాలి అంటే, మనందరమును ప్రార్థించే సంఘములను, ప్రార్థించే పరిచర్యల్ని స్థాపించే వారం కావాలి. మనమే ప్రార్థనా వీరులుగా మార్చబడాలి. మనం ప్రార్థనా పరులం కావాలి. మన మోకాలు వరగాలి. అదేంటో ప్రసంగం 2 గంటలంటే వింటాం, ఊసులు 3 గంటలంటే వింటాం, పాటలు 10 గంటలంటే కూర్చుంటాం. కానీ ప్రార్థన గంట అంటే, మోకాళ్ళు అంటే ఉండడానికి సాధారణంగా ఎవరు ఇష్టపడరు. మీరని పిలవండి. మీరు ఎవరినైనా కనుక్కోవాలి అంటే, ఆత్మీయంగా ఉన్నాడో మీరు తెలుసుకోవాలి అంటే, మీరు పిలిచినప్పుడు ప్రార్థన అని చెప్పేసి 2-3 గంటలు ఉందామని చెప్పండి, దాదాపుగా అక్కడ ఎవరు కనబడరు. కొద్దిమందే ఉంటారు. ప్రార్థన దాహం ఉన్నోళ్ళు ఉంటారు. ఈ దేశానికి, ఈ పట్టణానికి ఎవరు కావాలి అంటే ప్రార్థించేవారు కావాలి. ఈ ప్రాకారాల్ని తిట్టపరచడానికి రేంబగళ్ళు మౌనముగా ఉండకుండా కాపలా కాసే గస్తీవారు కావాలి. వాచ్మెన్స్ కావాలి. ఈ శాంతి నగర్ యేసుకు సొంతం అవ్వాలి అంటే, మన పట్టణాలు పట్టబడాలి అంటే, మనందరం కూడా మహాదేవునికి బలిపీఠమును కట్టి తీరాలి. ఆమేన్. ఒకసారి రాజుల గ్రంథం మొదటి గ్రంథంలో, రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయంలో వచనం 30 అండి. తొందరగా సహకరించండి. 9:40 కల్లా ముగించేస్తాను. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పాడు. వచ్చారు. అతడు కింద పడద్రోయబడి ఉన్న హల్లెలూయా హల్లెలూయా అస్తమయం ఉదయం బయలు ప్రవక్తలు చాలా పనులు చేశారు, ఓడిపోయారు. ఆఖరికి ఏలియా వంతు వచ్చింది. ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఏలియా వచ్చి ప్రజలందరూ నమ్మని పిలిచి తన్ను తాను నిరూపించుకోలేదు, తన్ను తాను కోసం చెప్పుకోలేదు, తన ఔన్నత్యాన్ని ప్రకటించుకోలేదు. ప్రజలందరూ రాగానే ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని చూచాడు. ఈనాటి మన పరిచర్యలలో మనందరము కూడా మన ప్రార్థన బలిపీఠాలు ముక్కలైపోయినాయి. ప్రాతకాల ప్రార్థన మర్చిపోయాం. అసలు ప్రార్థనా శక్తిని మనం పోగొట్టుకుంటున్నాం. ప్రార్థించే పరిచర్యలు నిర్వీర్యమైపోతున్నాయి. ఈ ఆఖరి రోజుల్లో మరొక్కసారి ఇర్మియా వలె విలపించే ప్రవక్తలు లేవాలి. యెహెజ్కేలు వలె అడ్డుపడే సేవకుడు కావాలి. యేసు వలె గెత్సెమనెలో వెక్కి ఏడ్చే భక్తులు లేచినప్పుడే అద్భుతాలు జరిగించబడతాయి. అక్కడ రాయబడిన వాక్యంలో బలిపీఠం కూలిపోయింది. కూలిపోయిన బలిపీఠం. ఆ బలిపీఠం కూలిపోతే నాకెందుకు అనుకుని వెళ్ళిపోలేదు. ఆ బలిపీఠం ఆయన బాగు చేశాడు అని వాక్యం మాట్లాడుతుంది. మన పరిచర్య బాగు చేసే పరిచర్య, మన సేవ బాగుపరిచే సేవ. దేన్ని బాగు చేయాలి? పడిపోయిన జీవితాల్ని మనమే ఉద్ధరించే వారం కావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ జీవితాలైతే కుప్ప కూలిపోయినాయో, ఏ కుటుంబాలైతే పతనమైపోయినాయో, ఏ బ్రతుకులైతే అస్వస్థమైపోయినాయో అవన్నీ మనమే తిరిగి కట్టువారము కావాలి. 1వ వాక్యం మాట్లాడుతుంది పడిపోయిన బలిపీఠమును. రాయబడి 30లో రాయబడింది. ఆ బలిపీఠమును ఏలియా బాగు చేసినాడు, రిపేర్ చేశాడు. ఆ బలిపీఠం బాగు చేశాడు. పడిపోయిన బలిపీఠాలు ఒక ఉదయకాలం ముందు మన మధ్యన ఉంటే, మన చుట్టూ ఉంటే, మనం ఏం చేయాలంటే వాటిని బాగు చేసే వారం కావాలి. హల్లెలూయా హల్లెలూయా. చదవద్దండి, టైం లేదు. వచ్చిన 32లో ఉంది. మరలా ఏలియా 12 రాళ్ళను తీసుకొని, ఆమేన్, పడిపోయిన బలిపీఠం ఉంది, దాన్ని ఆయన బాగు చేశాడు. 32లో 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళన్నీ ఏరి ఒక బలిపీఠం కట్టాడు అని రాయబడి 32 రాయబడింది. ఒక బలిపీఠమును ఏలియా నిర్మాణము చేశాడు. 1వదిగా ఆ రాళ్ళ చేత యెహోవా నామమున
బలిపీఠం కట్టించి. చాలండి. ఒకటి కూలిపోయిన బలిపీఠం, రెండు బాగు చేయబడిన బలిపీఠం. కూలిపోయిన బలిపీఠం, రెండు బాగు చేయబడిన బలిపీఠం, మూడు కట్టబడుతున్న బలిపీఠం. ఏలియా దానిని మరలా కడుతున్నాడు. 12 రాళ్ల చేత మరలా ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. కట్టడమే కాదు, వచ్చిన 38 చదువుదాం. 12:38, 18:38లో 18:38. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా, అతడు ఎలాగున ప్రార్థన చేస్తూ ఉంటే యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను ఉగ్గిని దహించి. ఆమేన్. చెబుతామంటే ఆమేన్, హల్లెలూయా. దేవుని అగ్ని రావాలి. ఒకటి పడిపోయిన బలిపీఠం, రెండు బాగుపడిన బలిపీఠం, మూడు కట్టబడుతున్న బలిపీఠం, నాలుగు దేవుని అగ్నితో దహించబడిన బలిపీఠాలు కావాలి. ఏదో బలిపీఠం ఉందండి, కట్టుకున్నామండి, అంతో కాదు, ఇవేమీ కాదు. మన సంఘాల మీదకు దైవాగ్ని రావాలి. దేవుని అగ్నితో కాల్చబడిన సేవ కానే కాదు. ఏ సేవ అయితే దైవాగ్నితో కాల్చబడుతుందో ఆ సేవే దేవుని కోసం దేశాన్ని మార్చి యెజెబెలుకు బుద్ధి చెబుతుంది, అహాబు బుద్ధి చెబుతుంది, అగ్నిని కురిపిస్తుంది, వర్షం కురిపిస్తుంది. జరగాలి అంటే అగ్ని రావాలి. అగ్ని రాగానే బలి పశువు కాల్చబడింది, అక్కడ రాయబడింది. అగ్ని రాగానే ఏమైంది? బలి పశువు కాల్చబడింది, కట్టెలు కాల్చబడ్డాయి. అంతేకాదు రాళ్ళు కూడా కాల్చబడ్డాయి. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి దిగొస్తే పట్టణంలో మార్పు లేని వారు, త్రాగుబోతులు, వ్యభిచారులు, తిరుగుబోతులు, జోదగాండ్రులు, వ్యసనపరులు, రాళ్ళు లాంటి మనసున్న వారు కూడా కాలిపోతారు, బూడిదిగా మార్చబడతారు, జీవితాలు పట్టబడతాయి. అవి జరగాలి అంటే దైవాగ్ని వచ్చి దహించాలి. కాల్చడం వేరేండి. కాల్చడం అంటే మామూలు సంగతి, అంటే తగలడం, ఫైర్ అవ్వడం. ఇలా కాల్చడం అంటే వెలిగించడం వేరు. దహించడం అంటే పూర్తిగా కాలిపోవాలి, పూర్తిగా తల మీద కాలిపోవాలి. ఈ ఆఖరి రోజుల్లో టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ లో ప్రతి సేవకుడు తల మొదలుకొని కాల వరకు కాల్చబడాలి. ఆమేన్. మన ఈ పరిచర్య కాల్చబడే సేవలు కావాలి. మనందరం ఒకరు కాల్చబడితే అప్పుడు ఏమవుతుందో తెలిసిన తర్వాత దినాల్లో దేశములో ఆకాశం తెరబడి అగ్నే కాదు వర్షం కూడా కురియబోతుంది. ఉద్యమం రావాలి అంటే ఆమేన్, హల్లెలూయా. సభలు, సెమినార్లు, లేకపోతే కాన్ఫరెన్సులు ఉద్యమానికి కాదు. ఉద్యమం రావాలి అంటే మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకొని 7 సార్లు ఏడ్చే ప్రార్థన పరుడు ఒక్కడో దేవునికి కావాలి. వన్ మ్యాన్ విత్ ద గాడ్ ఇస్ మెజారిటీ. సరైన వాడు, దమ్మున్నవాడు, రోషమన్నవాడు దేవుని కొరకే మోకాల్లోనే ఒక ప్రార్థన పడ దేశానికి కావాలి. ఆ ఏలియా లేస్తేనే ఈ పట్టణ ప్రభు కోసం పట్టబడుతుంది. ఆమేన్. వైరులు వినాలి అంటే ఒకటో వాక్యం చెబుతుంది, మనందరము ఏక మనస్సు కలిగిన వారం కావాలి. శత్రువులు మారాలి అంటే మనందరము కూడా దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థనా వీరులు మనం కావాలి. మనం తొందరగా ముందుకెళ్దాం. మూడవదిగా అదే ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయంలో, ఎజ్రా 3వ అధ్యాయంలో వచనం 5 అండి. 9:30 అవుతుంది. తరువాత నిత్యమైన దహన బలిని ఆమేన్, హల్లెలూయా. వైరులు దేవుని మాట వినాలి, మన శత్రువులు దేవుని ఆశ్రయించాలి. మన కళ్ళ ముందే భారతదేశంలో మార్పులు రావాలి. మీ దేవుడు మీతో ఉన్నాడని మన చెంగు పట్టుకొని 10 మంది వేలాడుతూ రావాలి. నదీ ప్రవాహం వలె నిండిపోవాలి అంటే ఒకటి ఏక మనస్సు మనం కలిగిన వారం కావాలి. 2 బలిపీఠం కట్టే ప్రార్థన పరులం కావాలి. 3 మనందరము కూడా స్వేచ్ఛార్పణల్ని అర్పించే అర్పకులు మనం కావాలి. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఆమేన్. స్వేచ్ఛగా సమర్పించుకోవాలి. సేవకు వస్తే ఏదో వస్తుందనో, పరిచర్లు ఏదో ఉంటుందనో, పరిచర్లో దండో, కుర్చీయో, గౌరవమో, లేకపోతే సుఖమో, సౌఖ్యం ఉంటుందనే కాదు. ఈ పరిచర్య కొరకు అర్పించబడే సేవకులు కావాలి. బ్రతకడం కోసమే కాదు, అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టే సైనికులు దేవునికి కావాలి. కేవలం బ్రతకున్నాను ప్రభు బ్రతికించడమే కాదు, మనం చనిపోయినా, మనం బ్రతికినా, మనం ప్రభు వారుగా ఉండాలి అంటే స్వేచ్ఛార్పణలుగా మనం అర్పించబడాలి. మనల్ని మనం ప్రభుకి పూర్తిగా మరొకసారి డెడికేట్ చేసుకోవాలి. నిజమే, 20 ఏళ్ల క్రితము
30 ఏళ్ళ క్రితం మనం సమర్పించుకున్నాం. చాలామంది మనలో ఉన్నారు దేవుని సేవకులు. మన 20 సంవత్సరాల వసంతాలు యేసురాజు గారు వారు జరిగించుకుని 25 ఇయర్స్ వారు కూడా పరిచయలో ముగించుకున్నారు. లేకపోతే మరి 30 ఏళ్ళ వారు ఉన్నారు, 25 ఏళ్ళు ఉన్నాం, 20 ఏళ్ళు ఉన్నాం. ఎవరున్నా సరే మరొక్కసారి మనల్ని మనం ప్రభువుకి పునర్ప్రతిష్ఠించుకోవాలి. స్వేచ్ఛార్పణగా, ఆమేన్, స్వేచ్ఛగా అర్పించుకునే అర్పణగా మనమే ప్రభు కోసం ప్రతిష్ఠించుకుంటే నీ ఒక్కని అర్పణే దేవుణ్ణి శాంతింపజేసి తెగుల్ని ఆపుజేయబోతుంది. నీ ఒక్కని అర్పణ ద్వారా దేవుని కోపం ఒక్కసారి మరల్చబడబోతుంది. అవి జరగాలి అంటే మూడవదిగా మనల్ని మనం ప్రభువుకి అర్పించుకునే వారం కావాలి. ఉదయకాలపు ఈ కూడికలో ఒక్క 10 నిమిషాలు నేను ముగిస్తాను. 9:40 కల్లా ఈ కూడికలో ముగించుకునే ముందు మనం దేవునికి రీడెడికేషన్ చేసుకుందాం. మనం ప్రభువుకి అప్పగించుకుందాం. తొలిటి రోజులు జ్ఞాపకం చేసుకుందాం. ఆ పాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రభువుకి అప్పగించుకొని స్వేచ్ఛగా మనం ప్రభు ముందుకు వచ్చి, ప్రభువా అర్పణలు కాదు నేనే నీకు అర్పణ అవుతాను. యేసయ్య గారు మంచి పాట రాశారు. శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతే నీ సన్నిధిలో. యేసయ్య గారు పాట రాశారు. కానుకలు వేయడం కాదు, మనమే కానుక అయిపోవాలి. ఆమేన్. నీ 100, 1000, డబ్బు, 1,00,000 కాదు కావాల్సింది, దేవునికి నీ హృదయం కావాలి. మనమే అర్పణగా మార్చబడాలి. ఒక్కసారి వేయబడితే నాగటి మీద చేయి పెట్టి వాడు వెనక్కి తిరగకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. ఏది ఏమైనా మనం విడుములను దున్నుకొని ముందుకు వెళ్ళిపోవాలి. మూడుగా మనం అర్పించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అర్పించుకుందామంటే కొరింథీ 2వ పత్రిక 12:15 అండి. ఎంత అర్పించుకుందామంటే కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో వచనం 15, 12-15. కొరింథీ 2వ పత్రిక. కాబట్టి నాకు కలిగింది యావత్తు మీ ఆత్మల కొరకు. చాలండి బిడ్డారా, సేవకులారా, పౌలు అంటాడు నాకు కలిగినది కొంత కాదండి, నాకు కలిగిన దాంట్లో అంతంత మాత్రం కాదు, నాకు కలిగిన యావత్తును ఆత్మ రక్షణ కొరకు సంతోషంగా ఖర్చు పెడతాను. ఆమేన్, ఆమేన్. మనం చెప్తున్నాను, సేవకులుగా మనం ఎప్పుడు కూడా ఎక్కడ దేనిని ఆశించొద్దు, మనమే ఖర్చు పెట్టువారుగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఆత్మల రక్షణ కార్యం, ఇది ఆత్మల కోసం ప్రయాసపడే మంచి కార్యం. ఈ సత్కార్యం కొరకు సంతోషంగా మనకు ఎంత ఉందో దాన్ని మనం వేపరుద్దాం సేవకులారా. ఆయన అచ్చుండే దేవుడు కాడు, బాకీ పడే దేవుడు కాడు, ఆయన ఎవరికి రుణస్థుడు కాడు. మనం ఎంత ప్రభు కోసం పెట్టుబడి పెడతామో తిరిగి అంతకు మించి ఇచ్చే దేవుడే గాని ఆయన మర్చిపోయే అంజాసిన దేవుడు కానే కాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మల కొరకు నేను నాకు కలిగింది బహు సంతోషంగా ఖర్చు పెడతానని చెప్పాడు. ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయాయండి. పౌలు గారికి ఆస్తి ఉంది, ల్యాండ్ లార్డ్ అయినా, అలాగనే జ్ఞానవంతుడు, సన్నిహిత సభలో సభ్యుడు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖర్చు పెట్టేశాడు అనుకుందాం. అన్నీ అయిపోయినాయి, అంత వ్యయమైపోయింది, ఇంకేం లేదు. అయితే అక్కడ రాయబడింది నాకు కలిగిందంత సంతోషంగా వ్యయపరిచాను నేను అని రాస్తూ నన్ను నేను వ్యయపరుచుకుందును. ఆమేన్. ముందేమన్నాడు, నాకు కలిగింది నేను ఖర్చు పెడతాను, అవసరమైతే అన్నీ అయిపోతే, ఇచ్చేవాళ్ళు లేకపోతే, సేవ నిలిచిపోతే నన్ను అమ్ముకునైనా, నన్ను బజారులో పెట్టుకునైనా నేను దేవుని సేవను కాపాడుతానని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటి ఒక సేవకుడు ఈ దేశానికి కావాలి. మనల్ని మనం వ్యయపరుచుకుందాం. లాభం వస్తుందా, గెయిన్ వస్తుందా, ప్రాపర్టీ వస్తుందా, ఏమొస్తుంది, మీటింగ్కి వెళ్తే ఆటో ఉందా, అక్కడికి వెళ్తే భోజనం ఉందా, ఇక్కడికి వెళ్తే మనం జరుగుద్దా అన్న సిద్ధాంతాలు మనం ప్రక్కన పెట్టి మనం ఖర్చు పెడదాం. అవసరమైతే మనమే ఖర్చు అయిపోదాం. ఆమేన్. సేవ అంటే మనం ఖర్చు పెట్టేది, రెండు సేవ అంటే మనమే ఖర్చు అయిపోయేది, మిగిల్చుకోనిది, దాచుకోనిది, ప్రతిఫలం అపేక్షించనిది, అవసరమైతే మన ప్రాణమైన పడ్డానికి ఒక అడుగు కూడా వెనుకైనదే దేవుని సేవ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా చెబితే మన దేశంలో ఉన్న సేవకులు కానీ అందరూ కూడా జోబులు, డబ్బులు, పరసులు, బ్యాంకులు తీస్తే అసలు మన దేశంలో పేదరికం సగం పోతుందండి. ఆమేన్. హల్లెలూయా. మనందరి పరిస్థితులు కూడా, సైకిల్ మీద వచ్చాం, కాలినడకన సేవకు వచ్చాం, గుడిసెలో ఉండేవాళ్ళం, ఇల్లులు వచ్చాయి, ఆ చర్చలు కట్టుకున్నాం, పెళ్ళిళ్ళు అయినాయి, బిడ్డలు పుట్టారు, దీవించబడ్డాం. మనమేం చేయాలి అంటే ఆత్మల కొరకే బహు సంతోషముతో ఖర్చు పెట్టాలి. అవసరమైతే అన్నీ అయిపోతే మనల్ని మనమే ఖర్చు పెట్టుకొని మనం వ్యయం అయిపోవాలి. ఇక దేవుని కొరకు మనం కరిగిపోయే కొవ్వొత్తులం కావాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక.
ఏక మనస్సు కావాలి. 2, బలిపీఠాలు కట్టుకోవాలి. 3, మనల్ని మనం ఖర్చు అయిపోయి అర్పించుకునే అర్పణం కావాలి. ఆఖరి మాటతో నేను ముగిస్తానండి, లాస్ట్ మాటతో ముగిస్తాను. అదే ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయములో వచనం 10 అండి, 3, 10 మరియు 11. శిల్పకారులు ధరించుకున్న వారే యాజకులు బాకాలతో, లేవీయులు చేయి తాళములతో హల్లెలూయా చూద్దాం, హల్లెలూయా. ఏక మనస్సు ఉండాలి, ప్రార్థన ఉండాలి, అర్పణ ఉండాలి. 4, మన కుటుంబాలలో సేవల సహవాసంలో మనందరము ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించువారము కావాలి. అందరూ చెబుదామండి ఒకసారి. ఎల్లవేళలా యాజకులు లేవీయులు తాళములతో స్వరమెత్తి యెహోవాకు వారు స్తోత్రం చేశారు అని రాయబడింది. ఆ కింద వచ్చిన 11లో ఉంది, వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు స్తుతించిరి. చూడండి, యాజకులు స్తుతించారు, లేవీయులు స్తుతించారు. వాళ్ళిద్దరూ స్తుతిస్తే వాక్యం మాట్లాడుతుంది. ఇప్పుడు జనులందరూ వాళ్ళు స్తుతిస్తే వీళ్ళు గొప్ప శబ్దంతో దేవునికి స్తోత్రం చెప్పారట. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘాలు మన సేవల్లో శబ్దాలు ఉన్నాయి కానీ స్తోత్రాలు లేవు. అదే బాధాకరం. శబ్దాలు పోవాలి, స్తోత్రనాదం రావాలి, స్తుతిగానము రావాలి, దేవుని స్తుతించేవారు కావాలి. కలిసి యాజకులు కలవాలి, లేవీయులు కలవాలి, ప్రజలు కలవాలి. అందరం కలిసి యెహోవాను గూర్చి పాడాలి. ఆమేన్. యెహోవాని స్తుతించాలి. శబ్దాలు వచ్చినప్పుడు, స్తోత్రం చేసినప్పుడు ప్రజలందరూ వింటారు. దేశంలో మార్పులకు ఆరంభం అక్కడి నుంచి ప్రారంభించబడుతుంది. దేని ప్రజలారా, మనందరం 4వదిగా యెహోవాని స్తుతించి స్తోత్రగానం చేసి గొప్ప శబ్దంతో ప్రభుని కనపరచేవారం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎబ్రీ పత్రికలో 12:15తో ముగించుకుందామండి. ఎబ్రీ 12:15తో ముగించుకుందాం. గొప్ప శబ్దముతో అందరూ కలిసి ప్రభుని స్తుతించారు. ఎబ్రీ 12:15లో ఒక మాట రాయబడింది, మీలో ఎవడైనా ఎబ్రీ పత్రిక కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతి యాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవహోపాలము అర్పించుదుము ఉపకారమును. చాలండి, హల్లెలూయా. మనము ఆయన నామాన్ని ప్రతిరోజు స్తుతించాలని బైబిల్ మాట్లాడుతుంది. స్తుతి యాగము చేయమన్నది దేవుని ప్రజలారా. స్తుతి యాగము వారానికో లేకపోతే ఇలాగ కూడికల్లోనో లేకపోతే ఉపవాస ప్రార్థనలను కాదట, మీరు ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగం చేయండి. స్తుతి యాగము చేయవాడు దేవునికి జీవఫలాన్ని అర్పిస్తున్నాడు. ఇట్టి యాగం ముఖ్యమైనది రాయబడింది. అసలు స్తుతించే పరిచర్యే యజ్ఞమైన పరిచర్య. యజ్ఞం చేస్తే, యాగం చేస్తే, వ్రతం చేస్తే ఎంత ఫలితం వారికి ఉంటుందో అలాగనే స్తుతించే వారికి కూడా అంత ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తుతించే సేవే యజ్ఞం అన్నాడు, యాగం అన్నాడు. ఆమేన్. ఈ టీపీఎఫ్లో ఈ యాగం ఉండ, ఇది స్తుతి యాగం. హల్లెలూయా. ఈ స్తుతి యాగంలో అద్భుతాలు ప్రభువు చేసి, ఆశ్చర్యం ప్రభువు జరిగించి, నూతన క్రియ చేయాలి అంటే మనందరం కూడా ఎల్లప్పుడూ ప్రభువుకి ఏం చేయాలంటే స్తుతి యాగం చేయాలి. ఒక చిన్న ప్రార్థన చేసే వారికి చేస్తారు. అందరూ అలా కళ్ళు మూసుకుంటే టైం అయిపోయింది, మిగిలిన టైం వారు ముగించి 10 కల్లా వారు వదిలిపెట్టేస్తారు. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి స్తుతి యాగం చేద్దామండి. బిగ్గరగా స్వరమెత్తి, ఏ పరిస్థితుల్లోని ఉన్నా, వాటి మెంచుల్లోని ఉన్నా, కన్నెల వెతలోని ఉన్నా, ఒకవేళ నువ్వు జీవితంలో ఓడిపోయి వ్యసనపరుడిగా మార్చబడి దుఃఖాక్రాంతుడిగా ఉంటూ ఉన్నా, మనం ఏం చేయాలి అంటే మందిరాన్ని కట్టే సేవలో ఉన్న మనం మన విరోధులను దేవుని కొరకు ఒప్పించే వారం కావాలి అంటే వాక్యం రాయబడింది, మనందరమును ఏక మనసుతో కూడుకోవాలి. 42,000 మంది కాదు, వారు ఒక మనుష్యుడిగా మార్చబడ్డారు. మనందరము ఒక మనుష్యునిగా మార్చబడదాం. మనందరం ఒకే సేవకునిగా మార్చబడదాం. అంతేకాదు, మహాదేవునికి బలిపీఠములు కడదాం. గ్రీష్మకాలం గతించిపోతుంది, కోతకాలం వెళ్ళిపోతుంది, ప్రజలు రక్షణ పొందుకునే ఉన్నారు. వారు మార్పులు చెందాలి అంటే
ఏడ్చే ప్రార్థించే ఇర్మియాలు కావాలి. ప్రజలు మారాలి అంటే మళ్ళీ మనం స్వేచ్ఛగా దేవునికి అర్పించుకోవాలి. ఆత్మల కొరకు ఖర్చు పెట్టాలి, సంతోషంగా ఖర్చు పెట్టాలి. అవకాశం ఉంటే మనకు మనమే ఖర్చు అయిపోవాలి. ఈ ప్రాణమైన పోవాలి, ఈ దేశం మారాలి అన్న సిద్ధాంతాన్ని మనం వెళ్ళవాలి. ప్రజలారా, శత్రువులు మారాలి అంటే ఆఖరిగా వాక్యం చెబుతుంది, మనందరం చదువుకున్నాం, మనందరి జీవితాలలో మనందరి బ్రతుకులలో మనం ప్రభువు కొరకు స్తుతియాగము చేయవారం కావాలి. ఒక్కసారి అందరూ నోరు తెరిచి ప్రభువుని స్తుతిద్దామండి. ఒకసారి అందరం కూడా మన పరిచర్యల కోసం, దేశంలో మార్పుల కొరకు, ఈ అరాచక శక్తులను అరికట్టడం కొరకు, అద్భుతాలు చేపట్టడం కొరకు నోరు తెరిచి గొప్ప శబ్దముతో, ఇంకా పునాదులు వేయలేదు, పని ప్రారంభం కాలేదు, అయినా వారు దేవుడు స్తుతించారు. అన్నీ ఉంటే కాదు, ఏమీ లేనప్పుడు కూడా మనం ప్రభువుని కనపరచేవారం కావాలి. ఏమీ లేనప్పుడు కూడా మనం ప్రభువుని స్తుతించేవారం కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చరణం పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రభు కనపడతామండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. మా జోహ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేది. మా జోహ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేది. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవెన్నయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. మా సన్మానానికే మహనీయుడవు యా, మహనీ. ముగించుకుందామండి. నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, మా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేది. అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేది. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా.
కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. చివరిసారిగా అందరూ చప్పట్లు కొడుతూ నా సన్మాన నీకే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవే. అందరు లేచి నిలబడదాం, చివరిగా కలిసి ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిద్దాం. నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా అందరూ గొప్ప శబ్దముతో స్తోత్రము చేశారు, స్తోత్రం చేశారు. ఉదయకాల సమయంలో అందరం కలిసి ఏకీభవించి ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడి మనలను బలపరిచి మరొకసారి ఆత్మలో రేపినందుకై బిగ్గరగా చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. హల్లెలూయా.